అండి అందరికీ. ఈ వీడియోలో మనం జూన్ నెలలో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్క క్వశ్చన్ పూర్తి వివరాలతో ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. చాలామంది ట్రిక్స్ ద్వారా క్వశ్చన్స్ని గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేస్తున్నారు. అలా ట్రిక్స్ యూజ్ చేసి నేర్చుకుంటే క్వశ్చన్ని ఎగ్జామ్లో వేరే విధంగా మార్చి అడిగినట్లయితే వాళ్ళు ఆన్సర్ చేయలేకపోతారు. అలా కాకుండా మ్యాటర్ని పూర్తిగా అనాలిసిస్ చేసుకొని చదివినట్లయితే మీరు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ చేయగలుగుతారు. ఇది ఒక కరెంట్ అఫైర్స్ గురించే కాదు, ఏ సబ్జెక్ట్ అయినా కూడా ట్రిక్ యూజ్ చేసి నేర్చుకుంటే క్వశ్చన్ని మార్చి అడగడం వల్ల ఆన్సర్ అయితే చేయలేకపోతారు. అలా కాకుండా సబ్జెక్ట్ని పూర్తిగా అనాలిసిస్ చేసుకొని పూర్తిగా అర్థం చేసుకొని చదివితే మాత్రము క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కూడా ఆన్సర్ అయితే చేయగలుగుతారు. ఈ వీడియోలో నేను ఒకటే క్వశ్చన్ని ఒక విధంగా కాకుండా 2-3 రకాలుగా ఏ విధంగా అడగవచ్చు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ కూడా యూజ్ అవుతుంది. ఎందుకంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా ఇస్తారు. ఇంక టాపిక్లోకి వెళ్ళబోయే ముందు వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీతో పాటు మరికొంతమంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వారికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే వీడియోని మొదటగా లైక్ చేయండి. ఒడిషా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ రఘుబర్ దాస్, ఆప్షన్ బి మోహన్ చరణ్ మాఝీ, ఆప్షన్ సి కనకవర్ధన్ సింగ్, ఆప్షన్ డి ప్రభాతి పరిడా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి మోహన్ చరణ్ మాఝీ. ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రఘుబర్ దాస్. ఇతను ఒడిషా రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తున్నారు. కనకవర్ధన్ సింగ్ మరియు ప్రభాతి పరిడా వీళ్ళిద్దరూ ఒడిషా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఒడిశాకు మోహన్ చరణ్ మాఝీ 3వ గిరిజన ముఖ్యమంత్రి. ఒడిశాలో తొలిసారి భాజపా విజయం సాధించింది. ఒడిశాకు మోహన్ చరణ్ 15వ ముఖ్యమంత్రి. ఒడిశా రాజధాని భువనేశ్వరు. అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 147. ఇందులో భాజపా గెలిచింది 78 స్థానాలు. ఒడిశా భాష వచ్చేసి ఒడియా. సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఆప్షన్ బి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఆప్షన్ సి జ్యోతిరాదిత్య, ఆప్షన్ డి పెమా ఖండ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి ప్రేమ్ సింగ్ తమాంగ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే సిక్కిం రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ 2వసారి ఎన్నికయ్యారు. సిక్కిం గవర్నర్ వచ్చేసి లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య. అసెంబ్లీ స్థానాలు 32. ఇందులో 31 స్థానాలు సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ అనేది గెలిచింది. సిక్కిం రాజధాని వచ్చేసి గ్యాంగ్టక్. సిక్కింలో ప్రధానంగా మాట్లాడే భాష వచ్చేసి నేపాలీ. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ఆప్షన్ ఏ పెమా ఖండ్, ఆప్షన్ బి చౌనా మైన్, ఆప్షన్ సి కెటి పట్నాయక్, ఆప్షన్ డి ప్రేమ్ సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ పెమా ఖండ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ యొక్క రాజధాని ఈటానగర్. ముఖ్యమంత్రి వచ్చేసి పెమా ఖండ్, ఉప ముఖ్యమంత్రి చౌనా మైన్, గవర్నర్ కెటి పట్నాయక్. అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 60. ఇందులో బీజేపీ గెలిచింది 46 స్థానాలు. దీనికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే అరుణాచల్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఎవరు, లేదా గవర్నర్, లేదా అరుణాచల్ ప్రదేశ్ యొక్క మొత్తం అసెంబ్లీ స్థానాలు ఎన్ని, ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. 36 సంవత్సరాల తర్వాత అరుణాచల్ ప్రదేశ్ క్యాబినెట్లో చోటు దక్కించుకున్న తొలి మహిళా మంత్రి ఎవరు? ఆప్షన్ ఏ దోసంగ్ లూపుల్, ఆప్షన్ బి రక్షా ఖర్సే, ఆప్షన్ సి సావిత్రి ఠాకూర్, ఆప్షన్ డి నిమూబెన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ దోసంగ్ లూపుల్. ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే 2 దశాబ్దాల తర్వాత అరుణాచల్ ప్రదేశ్ క్యాబినెట్లో తొలి మహిళా మంత్రిగా దోసంగ్ లూపుల్ చోటు దక్కించుకున్నారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. ముఖ్యమంత్రి వచ్చేసి పెమా ఖండ్. ఇతను 3వసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ స్థానాలు వచ్చేసి 60. ఇందులో 46 స్థానాలు బీజేపీ గెలిచింది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ వచ్చేసి కైవల్య త్రివిక్రమ్ పట్నాయక్. ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ థీమ్ ఏమిటి? ఆప్షన్ ఏ అటవీ సంరక్షణ, ఆప్షన్ బి జీవిత వివిధత రక్షణ, ఆప్షన్ సి సుస్థిర వ్యవసాయము, ఆప్షన్ డి భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు
కరువు యొక్క స్థితిస్థాపకత. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి, భూమి పునరుద్ధరణ, ఎడారీకరణ మరియు కరువు స్థితిస్థాపకత. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది జూన్ 5న జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆతిథ్యం ఇచ్చిన దేశం వచ్చేసి సౌదీ అరేబియా. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని 1972 ఐక్యరాజ్య సమితిలో స్థాపించారు. దీనికి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు, లేదా ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది, ఈ విధంగా క్వశ్చన్స్ అయితే అడగవచ్చు. ఆహార భద్రతా దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 5, ఆప్షన్ బి జూన్ 7, ఆప్షన్ సి జూన్ 9, ఆప్షన్ డి జూన్ 12. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి జూన్ 7. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే 2019 జూన్ 7 నుండి ఆహార భద్రతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. దీని యొక్క థీమ్ వచ్చేసి ఆహార భద్రత, ఊహించని వాటి కోసము సిద్ధం. అంతర్జాతీయ యోగా దినోత్సవము ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ ఏ జూన్ 19, ఆప్షన్ బి జూన్ 20, ఆప్షన్ సి జూన్ 21, ఆప్షన్ డి జూన్ 22. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి జూన్ 21. జూన్ 21 రోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూస్తే, యోగా దినోత్సవం గురించి భారత ప్రభుత్వము 2014లో ఒక ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదించింది. ఈ తీర్మానాన్ని 175 దేశాలు ఆమోదించాయి. దీంతో 2015 నుంచి జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఇప్పుడు జూన్ నెలలో ఇంపార్టెంట్ డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. జూన్ 1 ప్రపంచ పాల దినోత్సవం, జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, జూన్ 3 ప్రపంచ సైకిల్ దినోత్సవం, జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం, జూన్ 7 ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం, జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, జూన్ 12 ప్రపంచ బాలకార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం, జూన్ 14 ప్రపంచ రక్తదాతల దినోత్సవం. నెక్స్ట్ జూన్ 15 ప్రపంచ పవన దినోత్సవం, జూన్ 20 ప్రపంచ శరణార్థుల దినోత్సవం, జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం మరియు ప్రపంచ సంగీత దినోత్సవము, జూన్ 23 అంతర్జాతీయ ఒలింపిక్ దినోత్సవము, జూన్ 26 మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవము. వినూత్న రైతు అవార్డు 2024 అందుకున్నది ఎవరు? ఆప్షన్ ఏ నందన్ రఘువీర్, ఆప్షన్ బి జి వెంకటేష్, ఆప్షన్ సి ఆనందాచార్యులు, ఆప్షన్ డి సి రఘునందన్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ నందన్ రఘువీర్. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, ఈ అవార్డును అందించింది భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ. నందన్ రఘువీర్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన వ్యక్తి. ప్రస్తుతము IARI యొక్క డైరెక్టరు డాక్టర్ ఏకే సింగ్. ఇతనికి ఈ అవార్డు రావడానికి కారణమైతే 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించడం మరియు అంతరించిపోతున్న పురాతన ధాన్యాన్ని రక్షించడం. జాతీయ బాలల హక్కుల పురస్కారము ఎవరికి లభించింది? ఆప్షన్ ఏ కృష్ణతేజ, ఆప్షన్ బి అనామిక, ఆప్షన్ సి సాయి తేజ, ఆప్షన్ డి సాయినాథ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ కృష్ణతేజ. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, కృష్ణతేజ ప్రస్తుతము త్రిశూర్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఇతనికి జాతీయ బాలల హక్కుల పురస్కారం అయితే లభించింది. ఇతను పల్నాడు జిల్లా చిలకలూరుపేటకు చెందినవాడు. కరోనా వల్ల అనాథలుగా మారిన 609 మంది విద్యార్థులను దాతల సాయంతో ఉన్నత చదువులు చదివేలా చూశాడు. అందుకే అతనికి ఈ అవార్డు అనేది లభించింది. గోల్డెన్ వింగ్స్ అవార్డు అందుకున్న తొలి మహిళా హెలికాప్టర్ పైలట్ ఎవరు? ఆప్షన్ ఏ జమ్యాంగ్ సెవాంగ్, ఆప్షన్ బి అనామిక బి రాజు, ఆప్షన్ సి రాజేష్ పెందార్కర్, ఆప్షన్ డి అవని చతుర్వేది. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి అనామిక బి రాజు. దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, సబ్ లెఫ్టినెంట్ అనామిక మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ అయ్యారు. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం నుండి మొదటి కమిషన్ నావల్ ఆఫీసర్ లెఫ్టినెంట్ జమ్యాంగ్ సెవాంగ్ క్వాలిఫైడ్ హెలికాప్టర్ పైలట్ అయ్యారు. నెక్స్ట్ యుద్ధ విమానాన్ని ఒంటరిగా నడిపిన మొదటి భారతీయ మహిళ వచ్చేసి అవని చతుర్వేది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారము లింగ సమానత్వంలో
భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 119వ స్థానం, ఆప్షన్ బి 129వ స్థానం, ఆప్షన్ సి 140వ స్థానం, ఆప్షన్ డి 146వ స్థానం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 129వ స్థానము. 146 దేశాలలో నిర్వహించిన జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానము 129. మొదటి స్థానంలో నిలిచిన దేశము ఐస్లాండ్. దక్షిణాసియా దేశాలలో బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, భూటాన్ తర్వాత భారత్ 5వ స్థానంలో నిలిచింది. ఇందులో చివరి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి పాకిస్తాన్. ఇందులో క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా అడగవచ్చు అంటే, జెండర్ గ్యాప్ ఇండెక్స్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది, లేదా చివరి స్థానంలో నిలిచిన దేశం ఏది అని కూడా అడగవచ్చు, లేదా దక్షిణాసియా దేశాల్లో జెండర్ గ్యాప్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంత, ఈ విధంగా కూడా క్వశ్చన్ అడగవచ్చు. పర్యావరణ పనితీరు సూచి 2024లో భారత్ స్థానం ఎన్నవది? ఆప్షన్ ఏ 156, ఆప్షన్ బి 176, ఆప్షన్ సి 178, ఆప్షన్ డి 180. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 176వ స్థానము. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, యేల్ సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ లా అండ్ పాలసీ మరియు కొలంబియా యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ 180 దేశాలకు ర్యాంకులు అనేది కేటాయించింది. మొదటి స్థానంలో ఎస్తోనియా నిలిచింది. భారత్ 176వ స్థానంలో ఉంది. వాయు కాలుష్యము మరియు గాలి, నీటి లభ్యత, వ్యర్థాల నిర్వహణ, జీవ వైవిధ్యం వంటి 58 అంశాలను ప్రాతిపదికగా తీసుకొని ర్యాంకును కేటాయిస్తారు. దీనికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే, పర్యావరణ పనితీరు సూచీలో మొత్తం ఎన్ని దేశాలకు ర్యాంకులు కేటాయించింది అని కూడా అడగవచ్చు, లేకపోతే పర్యావరణ సూచీలో మొదటి స్థానంలో నిలిచిన దేశం ఏది అని కూడా అడగవచ్చు. 2024 ఫిడే ప్రపంచ చెస్ జూనియర్ అండర్-20 బాలికల చెస్ ఛాంపియన్షిప్ను ఏ భారతీయ క్రీడాకారిణి గెలుచుకుంది? ఆప్షన్ ఏ కోనేరు హంపి, ఆప్షన్ బి ద్రోణవల్లి హారిక, ఆప్షన్ సి సౌమ్య స్వామినాథన్, ఆప్షన్ డి దివ్య దేశ్ముఖ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి దివ్య దేశ్ముఖ్. ఇందులో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక మరియు సౌమ్య స్వామినాథన్ల తర్వాత ఈ ఛాంపియన్షిప్ను గెలుచుకున్న 4వ క్రీడాకారిణి దివ్య దేశ్ముఖ్. దీనికి సంబంధించి మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాము. ఫిడే అండర్-20 బాలికల చెస్ ఛాంపియన్షిప్ని దివ్య దేశ్ముఖ్ గెలుచుకున్నారు. ఈమె ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్. ఈ ఛాంపియన్షిప్ అనేది గుజరాత్ రాజధాని గాంధీనగర్లో జూన్ 2వ తేదీ నుంచి జూన్ 13వ తేదీ వరకు జరిగింది. ఈ టైటిల్ గెలుచుకున్న 4వ భారతీయ మహిళ దివ్య దేశ్ముఖ్. పురుషుల విభాగంలో కజకిస్తాన్కు చెందిన కజ్బెక్ నోగర్బెక్ ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. బెస్ట్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ రెగ్యులేటర్ అవార్డు పొందిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ సెబీ, ఆప్షన్ బి ఆర్బీఐ, ఆప్షన్ సి ఐఆర్డీఏఐ, ఆప్షన్ డి సిసిఐ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ సెబీ. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, సెబీ ఫుల్ ఫామ్ వచ్చేసి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఐఆర్డీఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, సిసిఐ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఆసియా పసిఫిక్ ప్రాంతం యొక్క బెస్ట్ కండక్ట్ ఆఫ్ రెగ్యులేటరీ అవార్డు పొందిన సంస్థ వచ్చేసి సెబీ. ది ఏషియన్ బ్యాంక్ అనేది ఈ అవార్డును అందిస్తుంది. ఈ అవార్డు కార్యక్రమం అనేది హాంకాంగ్లో జరిగింది. సెబీ శాశ్వత సభ్యుడు కమలేష్ చంద్ర వర్షే ఈ అవార్డును అందుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ కార్లోస్ అల్కరాజ్, ఆప్షన్ బి అలెగ్జాండర్ జ్వెరిన్, ఆప్షన్ సి ఎడ్వర్డ్ రోజర్, ఆప్షన్ డి వెర్స్టాపెన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ కార్లోస్ అల్కరాజ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే, కార్లోస్ అల్కరాజ్ తొలిసారి ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. కార్లోస్ అల్కరాజ్ ఎవరితో తలపడిందంటే అలెగ్జాండర్ జ్వెరెల్తో. నెక్స్ట్ 2022లో యూఎస్ ఓపెన్, 2023లో వింబుల్డన్ టైటిల్ కూడా గెలుచుకున్నాడు కార్లోస్ అల్కరాజ్. ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు? ఆప్షన్ ఏ జాస్మిన్, ఆప్షన్ బి ఇగా స్వైటెక్, ఆప్షన్ సి కోకో గాఫ్, ఆప్షన్ డి కటెరినా సినియాకోవా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఇగా స్వైటెక్.
దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చూద్దాము. ఇగా స్వైటెక్ ఏ దేశానికి చెందిందంటే పోలాండ్ దేశానికి చెందింది. ఈమె నెంబర్ 1 ప్లేయరు. ఈమె 4వసారి ఫ్రెంచ్ విజేతగా నిలిచింది. ఇగా స్వైటెక్ ఎవరితో తలపడిందంటే జాస్మిన్తో. జాస్మిన్ యొక్క ర్యాంకు 12వ ర్యాంకు. 2022లో యుఎస్ ఓపెన్ టైటిల్ విన్నరు. అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్లో గెలుపొందిన తొలి భారతీయురాలు ఎవరు? ఆప్షన్ ఏ దివ్యా దేశ్ముఖ్, ఆప్షన్ బి పూజా తోమర్, ఆప్షన్ సి వాసలిన్, ఆప్షన్ డి పూజా సింగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పూజా తోమర్. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే అల్టిమేట్ ఫైటింగ్ ఛాంపియన్షిప్ అనేది బ్రెజిల్లోని లూయిస్ విల్లేలో జరిగింది. దీంట్లో పూజా తోమర్తో పాటు తలపడింది రేయన్నే అముండా. ఇందులో గెలిచింది పూజా తోమర్. యూఎఫ్సీలో గెలుపొందిన తొలి భారతీయురాలు వచ్చేసి పూజా తోమర్. యూఎఫ్సీ అనేది మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన గేమ్. ఇప్పుడు క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే యూఎఫ్సీ అనేది ఎక్కడ జరిగిందని కూడా అడగవచ్చు. అంటే బ్రెజిల్లోని లూయిస్ విల్లేలో. నెక్స్ట్ పూజా తోమర్తో తలపడిన రన్నరప్ ఎవరని కూడా అడగవచ్చు. ఇక్కడ మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ విన్నర్ మాత్రమే మనం గుర్తుంచుకుంటాము. కొన్నిసార్లు ఎగ్జామ్లో రన్నరప్ని కూడా అడుగుతారు. ఇలాంటి టైంలోనే చాలామంది మిస్టేక్ చేస్తారు. 81వ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి జపాన్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి భారత్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి భారత్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఐఏటిఏ సమావేశము ఎప్పుడు జరుగుతుందంటే 2025లో భారత్లో జరుగుతుంది. ఇది వచ్చేసి 81వ సమావేశము. ఇది ఎక్కడ జరుగుతుందంటే ఢిల్లీలో జరుగుతుంది. దీనికి హోస్ట్ వచ్చేసి ఇండిగో. ఇంతకుముందు ఈ సమావేశం భారత్లో 1958 మరియు 83లో జరిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఐఏటిఏ ఫుల్ ఫామ్ అడగవచ్చు, లేకపోతే ఐఏటిఏ సమావేశం ఏ సంవత్సరంలో జరుగుతుందని అడగవచ్చు, ఇది ఎన్నవ సమావేశం అని కూడా అడగవచ్చు, ఈ సమావేశానికి హోస్ట్ ఎవరని అడగవచ్చు, లేకపోతే ఇంతకుముందు ఏ సంవత్సరాల్లో సమావేశం నిర్వహించిందని కూడా అడగవచ్చు. పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఆస్ట్రేలియా, ఆప్షన్ సి భారత్, ఆప్షన్ డి రష్యా. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి భారత్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే పురుషుల జూనియర్ హాకీ వరల్డ్ కప్ టోర్నీ అనేది 2025 డిసెంబర్లో జరుగుతుంది. దీనికి భారత్ ఆతిథ్యం అనేది 4వసారి ఇస్తుంది. ఇంతకుముందు ఏ సంవత్సరాల్లో ఇచ్చిందంటే 2013 మరియు 16, 2021లో ఆతిథ్యం ఇచ్చింది. దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే జూనియర్ హాకీ వరల్డ్ కప్కి ఆతిథ్యం ఇవ్వనున్న దేశం అని కాకుండా ఏ సంవత్సరంలో టోర్నీ జరగబోతుంది అని కూడా అడగవచ్చు, లేకపోతే భారత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది అని కూడా అడగవచ్చు. తరంగ్ శక్తి 2024కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి రష్యా, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ భారత్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే భారత వైమానిక దళము తరంగ్ శక్తి 2024ను ఈ ఏడాది ఆగస్టులో నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, స్పెయిన్, యుఏఈ, యూకే, యుఎస్ వంటి 10 దేశాలు పాల్గొంటాయి. ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రాస్పరిటీ సమావేశము ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి ఇండోనేషియా, ఆప్షన్ సి మలేషియా, ఆప్షన్ డి సింగపూర్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి సింగపూర్. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు మరియు క్లీన్ ఎకానమీ, ఇంధన భద్రత, వాతావరణ అనుకూల సాంకేతికత అభివృద్ధి మరియు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులలో పెట్టుబడులు వంటి అంశాల మీద ఒప్పందము. భారత్ తరపున వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బర్త్వార్ హాజరయ్యారు. దీనికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ సమావేశానికి భారత్ తరపున ఎవరు పాల్గొన్నారు అని కూడా అడగవచ్చు. పీఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీస్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆప్షన్ ఏ రాజస్థాన్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి మహారాష్ట్ర. కరెక్ట్ ఆన్సర్ ఈస్
ఆప్షన్ బి మధ్యప్రదేశ్. నెక్స్ట్ దీనికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే మధ్యప్రదేశ్ రాష్ట్రము పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీస్ని అయితే ప్రారంభించింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ జూన్ 13వ తేదీన ఈ సర్వీస్ని ప్రారంభించారు. దీని యొక్క లక్ష్యం ఏంటంటే అంతర్జాతీయ మరియు దేశీయ పర్యాటకులను ఆకర్షించడము. క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు. పిఎం శ్రీ టూరిజం ఎయిర్ సర్వీస్ని ఏ తేదీన ప్రారంభించారని కూడా క్వశ్చన్ అడగవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ఏ నదిపైన నిర్మించారు? ఆప్షన్ ఏ బియాస్, ఆప్షన్ బి చీనాబ్, ఆప్షన్ సి యమున, ఆప్షన్ డి నైలు. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి చీనాబ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్ చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్లో చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన అనేది ప్రపంచంలోనే ఎత్తైంది. దీని యొక్క మార్గము రాంబస్ నుండి రియాసీ వరకు అయితే ఉంటుంది. ఈ రైల్వే వంతెన పొడవు వచ్చేసి 1315 మీటర్లు ఉంటుంది. వంతెన యొక్క ఎత్తు అంటే స్టార్టింగ్ కింద నుంచి రైల్వే వంతెన యొక్క ఎత్తు 359 మీటర్స్ అయితే ఉంటుంది. క్వశ్చన్స్ ఇంకా ఏ విధంగా అడగవచ్చు అంటే ఈ చీనాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన అనేది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు. లేకపోతే దీని యొక్క మార్గం ఎక్కడి నుండి ఎక్కడి వరకైనా అని అడగవచ్చు. లేకపోతే ఈ వంతెన యొక్క పొడవు ఎంత, ఎత్తు ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ప్రకృతి వైపరీత్యమైన జెట్ కారణంగా తీవ్ర పశు సంపద నష్టపోయిన ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి మంగోలియా, ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి మంగోలియా. ఐస్లాండ్ అధ్యక్షులుగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ హల్లా థామస్ డాటర్, ఆప్షన్ బి జీటీ యుహాన్నసన్, ఆప్షన్ సి కాట్రినా యాకఫ్ డాటర్, ఆప్షన్ డి హెలెన్ మేరీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ హల్లా థామస్ డాటర్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఐరోపాలోని ద్వీప దేశము ఐస్లాండ్. దీని యొక్క జనాభా వచ్చేసి 3.84 లక్షలు. రాజధాని రిక్జావిక్. దీనిని ఏ ల్యాండ్ ఆఫ్ ఫైర్ మరియు ఐస్ అని పిలుస్తారు. ఈ సంవత్సరం జెండర్ ఈక్వాలిటీలో మొదటి స్థానంలో నిలిచిన దేశం కూడా ఐస్లాండ్. ఐస్లాండ్ యొక్క కరెన్సీ వచ్చేసి ఐస్లాండిక్ క్రోనా. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారానికి ఎన్ని దేశాల నేతలు హాజరయ్యారు? ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 7, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 9. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 7 దేశాల నేతలు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మొయిజ్, శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమ్సింఘే, సీసెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ ఆఫిఫ్, భూటాన్ ప్రధాని షెరింగ్ టోబ్గే, మారిషస్ ప్రధాని ప్రవీణ్ విక్రమ్ జగన్నాథ్. ఈ 7 దేశాల నేతలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం చేసిన ఫైలు ఏది? ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్ యోజన, ఆప్షన్ బి పిఎం కిసాన్ యోజన, ఆప్షన్ సి ముద్రా లోన్, ఆప్షన్ డి పిఎం వయో వందన యోజన. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పిఎం కిసాన్ యోజన. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 17వ విడత డబ్బులను జూన్ 18న విడుదల చేశాడు. దీని ద్వారా రైతు ఖాతాల్లో 2,000 రూపాయలు జమ అవుతుంది. 9.6 కోట్ల మంది రైతులకు 20,000 కోట్ల రూపాయలు బదిలీ చేశారు. దీనికి సంబంధించి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే 17వ విడత కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా డబ్బులు విడుదల చేసిన తేదీ ఏది అని అడగవచ్చు. లేకపోతే కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా రైతుల ఖాతాలో ఎంత డబ్బులు జమ అవుతుందని కూడా అడగవచ్చు. లేదా 17వ విడత డబ్బులు ఎన్ని కోట్లు బదిలీ అయ్యాయని కూడా అడగవచ్చు. జాతీయ భద్రతా సలహాదారుగా పునర్నియమించబడింది ఎవరు? ఆప్షన్ ఏ ఉపేంద్ర ద్వివేది, ఆప్షన్ బి అజిత్ డోబాల్, ఆప్షన్ సి ప్రమోద్ కుమార్ మిశ్రా, ఆప్షన్ డి అమిత్ ఖేడా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి అజిత్ డోబాల్. ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ డోబాల్ పునర్నియమించబడ్డారు. ఇతను 2014 మే 30 నుండి పదవిలో ఉన్నాడు. ఇంతకుముందు ఇంటెలిజెన్స్ బ్యూరోలో డైరెక్టర్గా పనిచేశారు.
పదవీ కాలంలో క్యాబినెట్ హోదాతో వ్యవహరిస్తారు. నెక్స్ట్ వచ్చేసి ప్రధాని ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రాను కొనసాగిస్తున్నారు. ఏ దేశ శాస్త్రవేత్తలు మనిషి మెదడులోని న్యూరాన్లు మరియు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి ప్రపంచంలోనే తొలి కంప్యూటర్ని రూపొందించారు? ఆప్షన్ ఏ భారత్, ఆప్షన్ బి స్విట్జర్లాండ్, ఆప్షన్ సి అమెరికా, ఆప్షన్ డి చైనా. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి స్విట్జర్లాండ్. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఈ లివింగ్ కంప్యూటర్ను తయారు చేసేది స్విట్జర్లాండ్ దేశస్తులు. దీనికి వీరు పెట్టిన పేరు బ్రెయినోవేర్. లివింగ్ కంప్యూటర్ అంటే మనిషి మెదడులోని న్యూరాన్లు మరియు కంప్యూటర్ హార్డ్వేర్ను కలిపి తయారు చేశారు. దీని యొక్క సామర్థ్యం ఏంటంటే 10 లక్షల రెట్లు తక్కువ విద్యుత్తునైతే వినియోగించుకుంటుంది. దీనికి ఇంకా క్వశ్చన్స్ ఏ విధంగా అడగవచ్చు అంటే స్విట్జర్లాండ్ దేశస్తులు రూపొందించిన లివింగ్ కంప్యూటర్ యొక్క పేరేంటని కూడా అడగవచ్చు, లేదా బ్రెయినోవేర్ అంటే ఏంటని కూడా క్వశ్చన్ అడగవచ్చు. బ్రెయినోవేర్ అనే క్వశ్చన్ అడిగితే మాత్రం చాలామంది అయితే మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే ఈ క్వశ్చన్ బ్రెయిన్కి సంబంధించింది అనుకుని అయితే మిస్టేక్ అయితే చేస్తారు. అంగారక గ్రహంపై కనుగొన్న అగ్నిబిలానికి ఏ భారత సైంటిస్ట్ పేరును పెట్టారు? ఆప్షన్ ఏ విక్రమ్ సారాభాయ్, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి దేవేంద్రలాల్, ఆప్షన్ డి మేడం క్యూరీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి దేవేంద్రలాల్. దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే అంగారక గ్రహంపై 2021లో 3 అగ్నిబిలాలను గుర్తించారు. వాటికి సైంటిస్ట్ దేవేంద్రలాల్ పేరు ఒకటి, రెండవది యూపీలోని ముర్ఫాన్ పట్టణం పేరు, మూడవది బీహార్లోని హిల్సా టౌన్ పేర్లు అయితే పెట్టారు. అయితే ఇక నుండి వీటిని లాల్ క్రేటర్, ముర్ఫాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా పిలుస్తారు. అయితే మనకి క్వశ్చన్ ఈ విధంగా కూడా అడగవచ్చు. లాల్ క్రేటర్, ముర్ఫాన్ క్రేటర్, హిల్సా క్రేటర్గా పిలిచే అగ్నిబిలాలను ఏ గ్రహంపై కనుగొన్నారు? ఈ విధంగా కూడా అడగవచ్చు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీకి అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ పిలేమాన్ యాంగ్, ఆప్షన్ బి డెనిన్ ఫ్రాన్సిస్, ఆప్షన్ సి కన్సీ మియాలోన్, ఆప్షన్ డి బుగాబ్ డెన్సిస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ పిలేమోన్ యాంగ్.